మన సమస్యలపైన రెవెన్యూ దృష్టి తీసుకెళ్లాలన్నా అంత ఈజీ కాదు. అటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ విలేజ్ పంపించి ఏవైతే భూ సంబంధిత తప్పులు ఉన్నాయో అవి సరి చేసుకోవడానికి, మన హక్కుల్ని పరిరక్షించడానికి ఇది మంచి వేదిక. ఇది మీకు తెలియదు కాదు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో చాలా తప్పులు జరిగాయి. కొంతమంది పెద్దవాళ్ళ పేరుకి వెళ్ళిపోయాయి. మన భూమి ఇంకొక అతని పేరుకి రికార్డులో మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే మన దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇటువంటి తప్పులు వేల ఎకరాలు ఈ మధ్యన పత్రికలకు చూస్తున్నారు. మన భూమిపైన మన హక్కు కలిపి కోల్పోయిన పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వంలో తేవడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే మన భూమి మన హక్కు లేదు మన భూమి మీద. ఏదైనా మనకు అన్యాయం జరిగిందంటే మనం ఆశ్రయించింది కోర్టులు కలిపి హక్కులు లేకుండా చేశారు. హైకోర్టుకి వెళ్ళడమా, లేకపోతే కమిటీ వేశారు. ఆ కమిటీ కలిపి ఏదో జిల్లా కలెక్టర్, డిఆర్ఓ వాళ్ళు కాదు, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని నామినేట్ చేసి వాళ్ళు చెప్పిందే వేదం. అటువంటి చట్టం తెచ్చారు, నల్ల చట్టాన్ని. చాలామందికి నిద్ర లేని రాత్రులు కలిపారు. చాలా విలువైన భూములు పట్టణాల్లోనైతే కోట్ల మీద విలువ చేసే భూములు తెల్లవారిసరికి నీ పేరు మీద వచ్చిన ఇంకో వేరే వారి పేర్లు మారిపోయి ఉన్నాయి. అదే పోనీ మారిపోయింది కదని మన కోర్టుకి వెళ్ళడానికి కోర్టుకి పరిధి లేదు. అటువంటి నల్ల చట్టాన్ని తెస్తే మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంతకాల్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మళ్ళా పూర్వం ఎలాగైతే కోర్టులకు అధికారం ఉందో ఆ కోర్టులకి అధికారాన్ని కల్పించి మళ్ళా మనం తహసీల్దార్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, జేసీ దగ్గర మనం అప్పీల్ చేసుకునే అవకాశాన్ని మన చట్టంలో కల్పించారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడమే కాకుండా ఏవైతే గడిచిన సంవత్సరాల్లో తప్పులు జరిగాయో ఆ తప్పులు సరిచేయడానికి ఇవాళ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. అన్నదమ్ముల మధ్యన కావచ్చు. తగువులకు మూల కారణం ఈ రెవెన్యూ భూ సమస్యలే. ఇటువంటి సమస్యలు పరిష్కారం కాక చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలు తగువులతోటి గడిచే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఇవాళ లేకుండా గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల మీద పేర్ల మీద భూములు ఉండి తల్లిదండ్రులు కాలం చెల్లిపోయి ఆ హక్కు కలిపి పిల్లలకి చెందక ఇంకా అవి పాత రికార్డులో వాళ్ళ పేర్లో ఉండడం. అలాగే నోషనల్ ఖాతాలు, అది ఎవరి భూమి తెలియక నోషనల్ ఖాతాలో ఎవరికి సంబంధం లేకుండా నోషనల్ ఖాతాలో వాళ్ళ భూమిని పెట్టాడు. భూమి మీద అయితే ఉంటాడు, ఆ భూమి ఆడి మీ పేరు లేదు. మబ్బుగాంలాంటి గ్రామంలో 400 మంది అటువంటి నోషనల్ ఖాతా భూములు ఉన్నాయి. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనం ఎఫ్లైన్ కట్టాలి, చలానా కట్టాలి, మనం మీ సేవకి వెళ్ళాలి. అవేమి లేకుండా ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఇచ్చి సులభతరంలో మనం టిక్ చేసి ఆ భూమి నెంబర్లు మన తాలూగా రైతు తాలూగా పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ పెడితే 2 మాసాల్లోగా ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం కల్పించారు. మనం నమోదు చేసి ఆ పేపర్ ఇచ్చి సరిపడితే ఒక రసీదు కల్పిస్తారు. వాళ్ళే ఆన్లైన్లో ఫీడ్ చేస్తారు. అలాగే కొన్ని కారణాల వల్ల 22A కింద కలిపి కొన్ని భూములు వెళ్ళిపోయాయి.
అంటే ప్రభుత్వ భూములని మన భూములు చూపించాయి. ఉదాహరణకి మన పెద్ద ఉంది 240 ఎకరాలు కదా, అది 19 కాదమ్మా, 236 మరి వాళ్ళు ఒక రోజు పొడిగించడానికి వెళ్ళి అవ్వదు. ఈవేళ సాయంకాలంలోగే దరఖాస్తులు ఇస్తే ఆన్లైన్కి వెళ్తే ఏ దరఖాస్తులు ఉన్నాయో అవి పరిష్కారం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ విషయాలు చెబుతూనే నేను రావడం జరిగింది. మరి సాయంకాలం వరకు మరి రైతు మన అధికారులు ఉంటారు, రైతు సోదరులు వాళ్ళ పుస్తకాలను ఒకసారి చూసుకొని వాళ్ళ భూమి ఉందా, ఎక్కడైనా పొరపాట్లు జరిగాయని ఇక్కడికి వస్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు, అది సరి చేసుకోవాలి. అలాగే మన భూమి ఉంటుంది, మన భూమి అంటే మన తాతలు తండ్రుల గురించి మనం సంపాదించుకున్న భూములు, మనకు వారసత్వంగా వచ్చినవి, మనం కొనుక్కున్నవి. అలాగే మనందరి భూమి ఉంటుంది, గ్రామ కంటాలు, చెరువులు, లేకపోతే శ్మశానాలు, పశువుల మీద బయళ్ళు, మనందరిది అది. అలాగే ప్రభుత్వ భూములు ఉంటాయి, ఇవన్నీ పరిరక్షించుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. అన్నిటికంటే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాకుండా మన తాతల తండ్రుల నుంచి మన హక్కు ముక్తమైన భూముల మీద మన ఫోటో ఉండాలి, ప్రభుత్వం తన రాజముద్ర ఉండాలి. అది లేకుండా అది కోర్టులు కలిపి పరిధి లేకుండా సర్వే రాళ్ళ మీద వేరే వాళ్ళ ఫోటోలు, మన పుస్తకాల మీద వేరే వాళ్ళ ఫోటోలు, అవి కలిపి మనకు హక్కు కలగాలంటే మనం హక్కుదారులు, ఎవరైతే పట్టాదారు ఉన్నాడో వాడి ఫోటో ఉండాలి. ఏ ప్రభుత్వం వల్ల మనకి హక్కు మనం అంటే హక్కు కల్పిస్తున్నారో ఆ ప్రభుత్వం రాజముద్ర ఉండాలనే ఆలోచనతో పూర్వం ఏ విధంగా అయితే ఉండేవో మరి అటువంటి పాస్ పుస్తకాలు తయారై ఈ శుద్ధి చేసుకున్న ఏవైతే ల్యాండ్ మన తాలూకా భూములు ఉన్నాయో దాంతో పాస్ పుస్తకాలు కలిపి వస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని రైతు సోదరులకు మరొకసారి కోరుకుంటూ, అది దగ్గర దాంట్లో అదంతా 22A కింద గడిచిన 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. 22A కింద వెళ్ళిపోయింది. ఎప్పుడు పెట్టా మన హక్కుల్లో ఉంది, మన పాస్బుక్లు ఉన్నాయి, టైటిల్ డీడ్లు ఉన్నాయి, శిస్తులు కడుతున్నాం, ప్రభుత్వానికి తావు కావాలని తావు కల్పించాం. అటువంటి భూములు కలిపి 22Aలోకి వెళ్ళిపోయి ఇంకా ఇటువంటివి ఎన్ని ఉన్నాయో. ఆ 22Aలోకి వెళ్ళిపోతే కొంతమంది పెద్దలు 22Aలోకి ఉన్నాయని విలువైన భూములు వాళ్ళ పేరును కొనుక్కొని 22A నుంచి తొలగించిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం తొలగించుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, అవి ఉపయోగించుకోవాలి. ఏదో తహసీల్దార్ వచ్చినారు, మండల టీం వచ్చింది, వాళ్ళ బాధకాలు వచ్చినారని మనం వెళ్ళిపోతే ఇవాళ దరఖాస్తులు చేసుకోకపోతే మన బాధ మనం పడవలసిన పరిస్థితి ఉంటుందని ఈ వేదిక ద్వారా వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కలిపి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. అయితే తహసీల్దార్ గారికి ఏంటంటే అవగాహన లేక కొంతమంది రాకపోవచ్చు, ఒకరోజు 2 రోజులు ఈవేళ డేట్ తోటి ఎవరైనా దరఖాస్తులు ఇస్తే కలిపి మీరు తీసుకోమని మబ్బుగా తరపు కోరుకుంటున్నాను. అంటే అవగాహన లేక చాలామంది రాలేదు. ఎవరి రికార్డులు వాళ్ళు చూసుకుంటే ఏమైనా ఉంటే మీ తాలూకా ఆఫీస్కి వచ్చి ఇస్తే మరి ఇక్కడ ఇచ్చినట్టే తీసుకోమని. చిన్న సబ్మిషన్ సార్, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5 లోపు వచ్చిన అప్లికేషన్లన్నీ ఆన్లైన్లో చేయవలసిన అవసరం ఉందండి. ఆన్లైన్ చేసిన అప్లికేషన్ ప్రతిదీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అదే అంటే ఇవాళ మబ్బగాం అన్నది డిసైడ్ చేశారండి, ఆన్లైన్లో కూడా మబ్బగాం డిసైడ్ చేశారు కాబట్టి అది ఇవాళ సాయంత్రం 5 లోపు వచ్చిన ఏ అప్లికేషన్ అయినా తీసుకొని దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడానికి అవకాశం ఉందండి. సరే సార్, అయితే మిగతా రైతులు రాని వాళ్ళకి చెప్పండి, ఇది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం అంటే